Hi, hello, this is Inaya Sultana. for completing 18 million in subscribers. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. రైట్ నో విత్ అస్ పురుష డైరెక్టర్ వీరు గారు ఉన్నారనమాట. ఆయనతో మాట్లాడదాం. ఆఫ్టర్ పురుష ఏంటి, ఎలా ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు, అసలు ఈ సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ఈయన బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. ఇంకా ఆలస్యం చేయొద్దు. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? జోష్ కొంచెం వాల్యూమ్ లో పెంచాలి. మాకేది నాదేమో డబుల్ పిచ్ లో వస్తుంది, మీరు సింగిల్ పిచ్ లో వస్తుంది. సో హౌ యూ ఫీల్ అండి, అంటే ఎంతమందిని వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడము, సినిమా కంప్లీట్ చేయడము, సినిమాని థియేటర్లో రిలీజ్ చేయడము ఎలా అనిపించింది అంటే ఏం చెప్తారు? చాలా అంటే ఏమంటారండి, చాలా బాగా అనిపించింది సినిమా రిలీజ్ అయ్యి ఫైనల్గా రిలీజ్ అయినందుకు. అంటే చాలామంది సినిమాని స్టార్ట్ చేయడం, ఎలా స్టార్ట్ చేయాలి, అవకాశం ఎలా వస్తుంది, డైరెక్షన్ ఫస్ట్ ఫిల్మ్ ఎలా చేయాలి, వీటి మీద ఎక్కువ ఉంటుంది. నాకేంటంటే వన్స్ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుండి రిలీజ్ అయ్యేంత వరకు ఎక్కడ బ్రేక్ లేకుండా ఈ షూట్, అలాగే ఎక్కడ బ్రేక్, ఏ షెడ్యూల్ ఖాళీ లేదు, బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్. అవునండి, సూపర్. మామూలుగా ఫస్ట్ ఆ ముగ్గురు క్యారెక్టర్లో ఫస్ట్ ఎవరిని ఫైండ్ అవుట్ చేశారు? ఫస్ట్ ముగ్గురులోనండి, ముగ్గురులో ఫస్ట్ మన రాజ్ కుమార్ కసిరెడ్డి గారిని, కసిరెడ్డి గారిని ఫైండ్ అవుట్ చేశారా? హీరో మన గోవింద్ క్యారెక్టర్ కళ్యాణ్ ని తర్వాత అండి, తర్వాత సప్తగిరి అన్న. ఫస్ట్ ఏంటంటే నేను ముందు ప్రొడ్యూసర్ కోటేశ్వరరావు గారికి చెప్పక ముందు నేను బయట వేరే ట్రై చేశాను అనమాట. ఓకే, వేరే ప్రొడ్యూసర్స్ ని ట్రై చేశారు. ట్రై చేశాను. ఆ ట్రయల్స్ లో ఉన్నప్పుడు రాజ్ కుమార్ గారిని కలిసాను అనమాట. ఓకే, అంటే ఈ ప్రాజెక్ట్ ఇక్కడ స్టార్ట్ అవ్వకముందే ఆయన కలిసి ఒక రోజు వెళ్ళి మధ్యాహ్నం, ఆయన వేరే షూట్ లో ఉన్నాను, మధ్యాహ్నం లెగిస్తాను అప్పుడు రండి అని చెప్పారు. వెళ్ళి కలిసి కథ చెప్పానండి. కథ చాలా బాగుంది, బాగా రాసుకున్నారు, మీరు ఎవరితో చేసినా సరే ఈ క్యారెక్టర్ నేను చేస్తాను అని చెప్పారు. ఓహో, ఇంకా మిగతా ఇద్దరు ఎవరన్నా నాకు తెలియదు కానీ ఎవరైనా నేను చేస్తానని ఆయన ప్రామిస్ చేశారు. ప్రామిస్ చేసి మీరు నాకు మళ్ళీ టచ్ లో ఎప్పుడు మీకు ఇది ఓకే అయితే అప్పుడు నాకు చెప్పండి అన్నట్టు చెప్పారు అనమాట. అలా ఫస్ట్ రాజ్ కుమార్ గారు వచ్చారండి. తర్వాత ప్రొడ్యూసర్ గారికి కథ చెప్పిన తర్వాత కళ్యాణ్ని ఫోటో పంపించారు. తర్వాత ఒక రోజు కలిసాను, తనకి కథ చెప్పా, తనకి నచ్చింది, తను ఓకే డన్. సార్ కానీ సార్ వాళ్ళ పాప సరస్వతి గారు, సిస్టర్ సరస్వతి గారు అండ్ కళ్యాణ్ ముగ్గురు ఓకే అన్న తర్వాత ఇంకా ఆఫీస్లో ఉండి వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు సప్తగిరి అన్నను కలిసాను. అన్నను కలిసిన తర్వాత అన్న అప్పటికి ఏదో ఒక మూవీ ఒకటి రిలీజ్ అయ్యింది, కొంచెం ఆ ఎనర్జీతో ఉన్నారు. రావడమే ఏంటి కథ ఏంటని నాకు చెప్పు సింపుల్గా అంటే ఒక 40 minutes చెప్పానండి. చెప్పంగానే నాకు నచ్చింది, డన్ చేస్తాను. కానీ ఇది ఒక నువ్వు అంటే కొంచెం ఇందులో ఫాస్టర్ నా క్యారెక్టర్, దాన్ని నువ్వు అంటే ఒక మాడ్యులేషన్తో చెప్తున్నావు కదా, నేను డైలాగ్స్ తో చెప్పివ్వండి చెప్పిన. ఓకే, విత్ డైలాగ్ తోటి స్క్రిప్ట్ మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారా? చేసి అలా చేస్తే నువ్వు ఎలా చెప్తున్నావో నేను అలా చేస్తా. దాంట్లో అయితే నేను అప్పుడప్పుడు ఒక్కోసారి మీటర్ దాటి వెళ్తా ఉంటాను, నువ్వే బ్రేక్ వేయాలని చెప్పారు. ఓకే, అసలు అంటే ఒక యాక్టర్ వచ్చి నేను ఒక్కొక్కసారి మీటర్ దాటి వెళ్తాను, నువ్వే బ్రేక్ వేయాలి అని చెప్పడం నిజంగా గ్రేట్ కదా. పైగా నేను ఒక 2-3 సినిమాలు చేసిన తర్వాత మధ్యలో ఎప్పుడే తర్వాత అనుకోండి అలా చెప్పినా ఉంటుంది. కానీ ఫస్ట్ సినిమా నేను ఎందుకు వినాలి డైరెక్టర్ మాట, క్యారెక్టర్ చెప్పు, దీన్ని నేను ఓన్ చేసుకుని ఇలా చేయగలుగుతాను అని కూడా చెప్పచ్చు. ఆ విషయంలో అయితే నేను బ్లెస్డ్. అంటే కళ్యాణ్, పవన్ కళ్యాణ్ తను కానీ, రాజ్ కుమార్ గారు కానీ, సప్తగిరి అన్న కానీ, వీళ్ళ ముగ్గురు ప్రధానంగా వీళ్ళ ముగ్గురు ఉన్నారు కదండి. వీళ్ళ ముగ్గురు నేను డైలాగులు ఎలా అనుకున్నాను, లేదంటే ఏ మాడ్యులేషన్తో అనుకున్నాను, లేదంటే వాళ్ళు పర్ఫార్మెన్స్ ఎలా చేస్తే బాగుంటుంది అనుకున్నాను, అలాగే చేశారండి. నాకు ఆ విషయం అయితే చాలా హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు మీరు సినిమా చూసినప్పుడు ప్రేక్షకులందరూ నవ్వుతున్నారు ఒక సీన్ కి అని అంటే ముగ్గురులో ఒకరినొకరు ఎక్కడ బీట్ చేయరండి, ఒకరికొకరు అంటే ముగ్గురు ఒక ప్యారల్ ఒక మీటర్ మీద వెళ్తా అన్నట్టు అనిపిస్తుంది. ఓకే, సో అయితే మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిపుల్ కాంబినేషన్ అనగానే తిరుమల తిరుపతి వెంకటేశ,
శ్రీకాంత్ గారి సినిమాలు, రాజేంద్ర ప్రసాద్ గారు ఆ కాంబినేషన్ అలా శ్యామంగా వెళ్ళ టక్కుమని గుర్తొచ్చింది అనమాట. శ్యామంగా వెళ్ళ ఆబ్వియస్లీ శ్యామంగా వెళ్ళ బంగారని కానీ, ఫ్యామిలీ సర్కస్ టైప్ ఆఫ్ జోనర్ కానీ, ఇలా ఇవన్నీ టక్ 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 మని గుర్తొచ్చినాయి అనమాట. అంటే నేను నిజంగా ముగ్గురు క్యారెక్టరైజేషన్ అన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చాలా రోజులైంది నేను రాజ్ కుమార్ గారిని 2-3 సార్లు ఆయన వేరే ఏదో మూవీ ఓపెనింగ్ అప్పుడు కూడా కలిసినప్పుడు కూడా ఐ వాజ్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ పురుష ఎలా ఉండబోతుంది ఏంటి, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది అలాంటి టెక్స్చర్లో సినిమాని చూడడం. అండ్ ఇంకొక రకంగా మీ హీరోస్ ఒక పక్క అయితే మీ హీరోయిన్స్ కూడా ఏమాత్రం తక్కువ కాదు. సో రాయన్ ఎలాగా ఫైండ్ అవుట్ చేశారు, హౌ షీ కేమ్ ఇన్ టు ద ప్రాజెక్ట్ అంటే ఏం చెప్తారు? తను వచ్చి ప్రొడ్యూసర్ గారు వాళ్ళు ఒక ప్రాజెక్ట్ అనుకున్నారు అనమాట, వేరే డైరెక్టర్ వేరే ఇంకొక కాన్సెప్ట్ ఏదో అనుకున్నారు. అప్పుడు కళ్యాణ్కి పేరుగా రాయన్స్ అని చూస్ చేశారు. ఓకే. అయితే నేను వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత నాకేం చెప్పారంటే, మేము ఆల్రెడీ కళ్యాణ్ పక్కన ఒక అమ్మాయిని హీరోయిన్ గా అనుకున్నామండి, వేరే ప్రాజెక్ట్ అనుకున్నాం. అయితే అది ముందు అది అవ్వట్లేదని చెప్పేసి మేము దాన్ని పక్కకి పెట్టాం. కాకపోతే ఒకసారి మీరు ఆ అమ్మాయిని చూడండి అని చెప్పారండి. అంటే ఎలా అంటే, లేదా అమ్మాయిని కంపల్సరీగా పెట్టుకోవాలి అలా ఏం చెప్పలేదు. అమ్మాయి ఉంది, మీరు ఒకసారి పిలిపించి మాట్లాడండి, చాలా బాగా చేస్తుంది అని నాకు వాళ్ళు ఒక వీడియో డెమో వీడియో లాంటిది ఒకటి పంపించారు. అది చూసిన తర్వాత కాకపోతే అమ్మాయి కొంచెం చిన్నగా ఉందని అనిపించిందండి. అనిపించిన తర్వాత మన నెక్స్ట్ డే పిలిచా, మామూలుగా వచ్చిన తర్వాత కాసేపు మాట్లాడాను. వాళ్ళ మదర్ ఫాదర్ అమ్మాయి ముగ్గురు వచ్చారు, మాట్లాడాను. అయినా సరే నాకు కొంచెం డౌట్ ఉందండి, ఎలా కనిపిస్తుంది స్క్రీన్ మీద. నెక్స్ట్ డే ఒకసారి శారీ కట్టుకుని రమ్మని చెప్పాను. నెక్స్ట్ డే మళ్ళీ శారీ కట్టుకుని తీసుకొచ్చారు వాళ్ళ మాత్రం, కట్టి తీసుకొచ్చారు. అప్పుడు చూసే అమ్మాయి హైట్ ఉంది, మంచి హైట్ ఉంది, కావాల్సిన హైట్ ఉంది, ఫెయిర్ గా ఉంది. సీన్ చెప్తే మంచిగా సీన్ చేస్తుంది, ఇక్కడ వరకు బాగానే ఉంది. కాకపోతే హౌస్ వైఫ్ గా మెచ్యూరిటీ ఎలా చూపిస్తుంది అని ఒక చిన్నపాటి ఒక 90% అమ్మాయి ఓకే అండి, ఒక 10% మాత్రం నాకు కొంచెం సందేహం ఉంది. సరే అని అమ్మాయి ఓకే, ఒక సీన్ ఏదైనా మనం ప్రిపేర్ అయ్యి చేద్దామని చెప్పేసి నేను చెప్పాను. అనుకుని వాళ్ళకి కొన్ని సీన్స్ ఇచ్చాను, ప్రింట్ తీసి ఇవి చదివి రేపు రండి ఒకసారి మనము సీన్ చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్ డే రమ్మన్నాను. తర్వాత నెక్స్ట్ డే వచ్చి తను ఆ సీన్స్ చేసి చూపించగానే నాకు ఓకే ఆల్మోస్ట్ ఇంకో 10% కూడా ఫుల్ అయిపోయింది, పర్ఫెక్ట్ గా సరిపోద్ది. అంటే అందంగా ఉండటం, లేదంటే మంచి హైట్, మంచి పర్సనాలిటీగా ఉండటం కంటే కూడా ఈ క్యారెక్టర్లో గోవింద్ పక్కన కంటే కమల కొంచెం మెచ్యూర్డ్ గా, తర్వాత ఒక ఎమోషన్ ని క్యారీ చేయాలండి. అంటే ఈ సినిమాలో మిగిలిన ఉన్న లేడీ క్యారెక్టర్స్ అన్ని కూడా డిఫరెంట్ అండి. తన క్యారెక్టర్ వరకు మాత్రం ఏంటంటే చాలా మెచ్యూర్డ్ గా ఉండాలి, ప్లస్ తన పర్ఫామ్ అంటే ఎమోషన్ మనకి కళ్ళల్లో నీళ్ళు రావాలి, మనకి గుండెలో బాధ రావాలి, అది చెయ్యగలగాలి. అమ్మాయి చేస్తుందని అనిపించింది. తర్వాత తనకి ఒకటి చెప్పానండి, ఎంత నమ్మకం ఉన్నా కొత్త డైరెక్టర్గా ఉన్నప్పుడు ఎక్కడో ఒకటి మనం ఇంకా బాగా చేయాలనేది ఒకటి ఉంటుంది కదా, దానికి మాత్రం నేను ఒకటి చెప్పానండి, ఇక్కడ నుంచి మనం ఒక 2 months షూటింగ్కి వెళ్తాం, షూట్కి వెళ్ళేంత వరకు మీరు వర్క్ షాప్కి వస్తాను అని అంటే కనుక నాకు ఓకే అండి. అంటే ముందు వర్క్ షాప్ దగ్గర లాక్ చేశారన్నమాట. 100% ఓకే అయినా కూడా ఎక్కడో మనకు మనకు అనుకున్న ఎమోషన్ తీసుకురావడంలో, లేదా సీన్స్ ముందే ప్రిపేర్ అవడంలో, అంటే మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారండి, కానీ వీళ్ళు కొత్త వాళ్ళు కదా, వీళ్ళతో వీళ్ళ బాండింగ్, ఇద్దరిది కెమిస్ట్రీ వర్కౌట్ కావాలి, వీళ్ళిద్దరు బాండింగ్ ఉండాలి. తర్వాత ఎమోషన్ సీన్స్ అమ్మాయి చేసినప్పుడు మనకి థియేటర్ లో కట్టిపడేసేలా అనిపించాలి, క్యూట్ గా ఉంది. దీనికి ఎమోషన్ యాడ్ అయ్యి రెండు జోడిస్తే బాగుంటదని మీ ఫీలింగ్. అయితే విషికాకి మాత్రం కాలు పైదాకా హిట్ చేస్తే మాత్రం పక్క నేను తీసుకుంటాను అన్నారంట. అంటే రాసినప్పుడే అమ్మాయి తంతది అని చెప్పి అంతే, అలా గోడ బద్దలే బయటికి వెళ్ళిపోవాలి. జంప్ సీన్ క్యారెక్టర్ ని ఆ అమ్మాయి ఎగిరి తన్నాలి అనేది పెట్టుకున్నానండి, తన్నాలి. అది ప్లస్ అదేంటనంటే గోడ బద్దలయ్యి బయటికి వెళ్ళిపోవాలి. లైక్ వండర్ ఉమెన్ లో అమ్మాయి గోడ బద్దలు కొట్టుకుని బయటకు వస్తే చూడండి, అలాగే ఆ రేంజ్ లో ఇతను గోడ బద్దలు కొట్టుకుని బయటకు వెళ్ళాలి. అలాంటప్పుడు చాలా గట్టిగా తన్నాలి, హిట్ చేయగలుగుతుంది. కొంచెం
సినిమా తను వచ్చినప్పుడు మాత్రం తను కొంచెం చబ్బి ఉందండి, కొంచెం ఉంది. ఓకే. కోర్ట్ సినిమా అయిపోయింది, తనకి ప్యారడైజ్ కోసమని తను తగ్గాలి, కొంచెం వెయిట్ తగ్గాలని అనుకున్నారంట. ఓకే. అదే విషయం చెప్పిందండి తను నాకు. నేను ఒక 3-4 monthsలో నేను ఇంత వెయిట్ తగ్గాలండి అని. అంటే అంత ఈజీనా అంటే, లేదు నేను తగ్గుతానండి, నేను ఆల్రెడీ ఒక సినిమాకి కమిట్ అయ్యాను. ఆ గ్యాప్లో ఈ మధ్యలో మరి నేను చేస్తుంటాను, మీకు ఒకవేళ క్యారెక్టర్ కోసం నేను తగ్గితే మీకు ఏమన్నా ఇబ్బంది ఉందా అని అడిగిందండి. ఇబ్బంది ఏం లేదు, హస్బెండ్ మీద బెంగ పెట్టుకుని సన్నగా అయ్యేవని అని మౌల్డ్ చేస్తా అన్నారు. అలా చెప్పిన తర్వాత నేను మామూలుగా పెన్సిల్తో గోడ మీద ఒకసారి మార్క్ వేసి తనమన్నా ఒక 6 inch డౌన్ వరకు హిట్ చేసిందండి తను. అప్పుడు ఓకే నేను ప్రాక్టీస్ చేస్తాను. తర్వాత ఒక డైలాగ్ మామూలుగా అడిగాను, క్యాజువల్గానే ఎక్కడ ఉంటావు అని అడిగాను. అంటే నేను ఎక్కడైనా ఉంటాను, ఎక్కడ పడితే అక్కడ ఉంటాను అంటే ఒక మగరాయిలాగా టాంబాయ్ లాగా తను చెప్పిన విధానం నాకు బాగా నచ్చిందండి. ఓకే, కొంచెం మనం ఒకవేళ నువ్వు అన్నాలన్నా అంటే, ఒకసారి రాజ్ కుమార్ గారు పడుకుని ఉంటే అతని ఫేస్ మీద కాలు పెట్టి తొక్కుతుంది. అది రాజ్ కుమార్ గారు చేయడము, కసిరెడ్డి చేయడము, ఆయన గ్రేట్, ఒప్పుకోవడం గ్రేట్. నేను ఆయన అడిగి మరి సార్ మీరు అది చెప్పారు కదా చేద్దామని అన్నారండి. నేను మామూలుగా ఏదో కొట్టిని షార్ట్స్ తీస్తే పర్లేదు కాలు పెట్టమని ఏం కాదని చెప్పేసి. అసలు నేను వాళ్ళిద్దరి ఈ బ్యాక్ ఎండ్ షార్ట్ చూసా, విషికా స్టోరీలో అనుకుంటా నేను చూస్తా. తన్నే షార్ట్స్ ఏదైతే ఉందో ఇలా తన్నంగా పడిపోతుంటే మళ్ళా దే ఆర్ వెరీ స్పోర్టివ్ అనమాట. క్యారెక్టర్కి ఏం కావాలి, డైరెక్టర్కి ఏం కావాలి, ఆయన ఏం చెప్పాడు, వీఆర్ వెరీ క్లియర్. వాళ్ళిద్దరు చాలా క్లియర్గా ఉన్నారు. నాకు అక్కడ చాలా ముచ్చటేసింది వాళ్ళు చూస్తే. అంటే అందరూ తీసుకోలేరు, కొన్ని ఆడ్ సీన్స్ ఉంటాయి. మనం గతంలో చూసుకుంటే నేను ఎప్పుడో వేరే ఆర్టికల్స్ అవి చదవడం చూసాను. రామిరెడ్డి గారు ఏదో ఒక దాంట్లో నన్ను రోడ్డు మీద పరిగెత్తించారు, నేను చాలా సిగ్గుపడ్డాను, నేను ఇలాగ దాన్ని చేయాలంటే అలా ఏదో ఎక్కడో చదివాను నేను ఇది. సో అలా అందరూ అన్ని యాక్టర్స్ తీసుకోలేరు, బట్ టచ్ వుడ్ మీకు మంచి యాక్టర్స్ దొరికారు. బ్లెస్డ్ అండి. ఏమంటే ఒక సీన్ ఉందండి, జనరల్గా నేను కొంచెం చెప్పేటప్పుడు కొంచెం సిగ్గుపడుతాను, నవ్వుకుని లేదంటే ఎలా చెప్పాలి అని కొంచెం సందేహించి చెప్తుంటాను అనమాట. అలాగా రాజ్ కుమార్ అండ్ విషికా మధ్యలో, వాళ్ళిద్దరి మధ్యలో ఆ సీన్స్ చెప్పినప్పుడు దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా నువ్వు ఆయన ఇలా పడుకోబెట్టి పైన నువ్వు ఎక్కి కొట్టాల్సిన సిచ్యువేషన్ ఉంటది, లేదా నవ్వాలి, ఇలాంటివి చెప్పినప్పుడు సరే చేస్తాను. అంటే నేను అడగడమే ఎక్కువ లేట్ ఉండేది, కానీ వాళ్ళు చేయడం అయితే మాత్రం వెంటనే టక్కని ఓకే డన్ అనేవారండి. అలా చేశారు. సో హాసిని గారు హౌ షీ కేమ్ ఇన్ టు ద ప్రాజెక్ట్ అండి. ఆవిడ మొత్తం ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమా పురుష అనే పదంతో స్టార్ట్ అయింది అనమాట. తను వచ్చేసరికి నేను కొంచెం రిచ్గా ఉండే ఒక అమ్మాయి కావాలి. ఓకే. అట్ ది సేమ్ టైం సప్తగిరి అని ఉన్నారు. అన్న పక్కన అంటే అన్న ఆల్రెడీ హీరోగా చేస్తున్నాడు చాలా సినిమాలు. అన్న పక్కన ఒక కొత్త అమ్మాయిని అలా పెట్టలేము. కొంచెం ఒక హీరోయిన్ గా చేసిన అమ్మాయి ఉండాలి. ఆల్రెడీ హీరోయిన్ గా చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక సినిమా చేసామంటే నెక్స్ట్ సినిమా ఇంకొంచెం పెద్ద సినిమా చేయాలి, అలా ఉంటారు కదా అని అన్నప్పుడు ఈ సినిమా పురుషోత్తముడు చూసి ప్రొడ్యూసర్ గారు, సార్ మనం ఇంతకు ముందు కూడా ఒకసారి మామూలుగా అంటే ఏదైనా ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఎవరు ఉన్నారు అంటే 10 photos తీసాం అనుకోండి, అందులో ఏదైనా ఒకళ్ళు వీళ్ళు బాగానే ఉన్నారు లేదా ఇద్దరిని అడిగి చూడండి, ట్రయల్స్ కదండి. ఎందుకంటే మూవీకి వచ్చేసరికి అమ్మాయిలు అంటే యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేయడం కొంచెం టఫ్ అండి. వాళ్ళకి కొంచెం నేను ఇలాంటి సినిమా చేయాలి, నేను ఇలా చేయాలి అనేది కొన్ని ఉంటాయి కదండి. వాటిల్లో బాగా ఉన్నప్పుడు నేను కొంతమంది సెలెక్ట్ చేసి, ప్రొడ్యూసర్ గారు చెప్పిన వాళ్ళలో కొంతమంది సెలెక్ట్ చేసినప్పుడు హాసినికి ఫోన్ చేయడం జరిగిందండి. ఫోన్ చేయగానే తను ఎవరు పక్కన చేస్తున్నారు ఎవరు అని అడిగింది. ఇలా సప్తగిరి అన్న అని చెప్పని ఓకే డన్. నేను తెలుగులోనేమ్మా నేను ఫస్ట్ అడిగింది తను తెలుగు వస్తుందా, ఎందుకంటే నాకు కొంచెం కమ్యూనికేషన్ ఈజీ అనిపించాలి ఒక యాక్షన్ చేసినప్పుడు కానీ, లేదంటే ఏదైనా చెప్పాలంటే ఒక కంటెంట్ చెప్పేటప్పుడు కానీ తనకు అర్థం అవ్వలేదు.
నేను సోసో హిందీ సోసో ఇంగ్లీష్ సోసోగా మాట్లాడతా. ఓకే. ఎందుకు కొంచెం ప్రాపర్ గా వచ్చిన వాళ్ళని పెట్టుకుంటే మనకి ఈజీ ఉంటుంది కదా, కంఫర్టబుల్ ఉంటుంది కదా అన్న ఉద్దేశంలో చూసాను. అడిగా తెలుగు వచ్చి అంటే వచ్చు సార్. ఎలా వచ్చాను నేర్చేసుకుంది అంటే నేను తెలుగు సినిమాలన్నీ పాత సినిమాలన్నీ చూస్తా ఉంటానండి అని చెప్పిన తర్వాత ఓకే ఇలా ఒకసారి ప్రొడ్యూసర్ గారు ఇక్కడ రమ్మంటున్నారు, ఆఫీస్కి రమ్మంటున్నారు, ఒకసారి మీకు ఓకే అనుకుంటే ఇలా అంటే ఎవరి పక్కన సప్తగిరి ఓకే డన్ నేను వస్తాను సార్ నేను చేస్తాను సార్. ఓ సూపర్. అక్కడ ఉండగానే చేస్తాను. ఏంటి క్యారెక్టర్ రఫ్గా అడిగిందని ఫోన్లో చెప్పిన తర్వాత ఓకే వచ్చిన తర్వాత రావడమే మేమందరం డిఓపి గారు నేను ప్రొడ్యూసర్ గారు అందరూ కూర్చున్నాం. అమ్మాయి వచ్చిన తర్వాత కాసేపు మాట్లాడి నేను చేస్తాను సార్ డన్ అని చెప్పింది. ఉదయం వచ్చిందంటే సాయంత్రం వెళ్ళిపోయింది. సూపర్. మీరు డేట్స్ చెప్పండి సార్ నేను చేస్తాను. తనకి నేను చెప్పింది ఏంటంటే ఈ సినిమాలో నీది రిచ్ క్యారెక్టర్, నువ్వు ఏదైనా సరే ఒక అంటే ఏమంటారండి అలా ముద్దుగా మీ ఫాదర్ బాగా చూసుకుంటున్నాడు నేను, ఆయన ఏం కావాలంటే అవి అదే ఏదడిగితే అది కొన్ని ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ హస్బెండ్ దగ్గరకు వచ్చేసరికి అవన్నీ రావట్లేదు. ఓకే. కానీ అలానే మీరేమి తగ్గి ఉంటారు, ఏది పడితే అది కొంటారు. షాపింగ్కి వెళ్తే ₹1,00,000 కొనొస్తారు. మీకు వచ్చేది హస్బెండ్కి వచ్చేది నెల అంతా కలిపితే 30,000. మీరు ఒక రోజు షాపింగ్ చేస్తే ₹1,00,000 షాపింగ్ చేస్తారు. వీళ్ళిద్దరి మధ్యన ఎలా ఉంటది, ఎలా బాండింగ్. ఇప్పటి వరకు ఇంటర్వ్యూస్ లో కానీ లేదంటే స్టేజ్ మీద కానీ చెప్పని ఒక విషయం ఉందండి. అది ఈ సందర్భంగా చెప్పాలనిపించింది నాకు. అంటే కరెక్ట్గా మ్యాటర్ అదే వచ్చింది కాబట్టి. పురుష అని టైటిల్ అనుకున్నప్పుడు ఈ సినిమాలో లేడీస్ క్యారెక్టర్స్ ఎలా ఉండాలి అని అనుకున్నప్పుడు నేను ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కలా ఉండాలని రాసుకున్నానండి. ఒక మెయిన్ కమల క్యారెక్టర్ తను ఎక్కువ ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ హస్బెండ్ ని సాధిస్తుంది అనుకున్నాను. ఈ అమ్మాయి హాసిని క్యారెక్టర్కి వచ్చేసరికి తను షాపింగ్ చేస్తూ హస్బెండ్ బాధపడుతుంది. ఇష్క ఏం చేస్తుంది, కొడుతూ ఉంటది. ఇంకొక అమ్మాయి సంజయ్ క్యారెక్టర్ ఉంది, రొమాంటిక్ గా హస్బెండ్ ఇబ్బంది పెట్టింది. తర్వాత జడ్జి గారి వైఫ్ ఆవిడ దాన ధర్మాలు చేస్తూ ఇబ్బంది పెడుతుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ పెట్టాలి. ఓకే. లేడీస్ లో ఉన్న ఒక్కొక్క క్వాలిటీని ఒక్కొక్కరికి పెట్టాలి అని పెట్టుకున్నానండి. మీరు మ్యారీడే కదా, మీ వైఫ్ మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టేవారు? ఈ క్వాలిటీలో ఏదన్నా ఒక క్వాలిటీ ఉందా? తన కమల టైప్ స్టైల్ అండి, కొంచెం ఎమోషనల్. అందుకే మెయిన్ క్యారెక్టర్ పెట్టారనమాట. ఓకే. కొంచెం అంటే ఏదన్నా తిట్టినప్పుడు ఎమోషనల్ అవుతుంది తను. నేనే వెంటనే మళ్ళీ సారీ చెప్పడం ఏదో కాంప్రమైజ్. సారీలు చెప్పడం మగవాళ్ళ రైట్. అలా చెప్పండి అలవాడైపోయిందా? ఇలా రాసానని చెప్పొచ్చు. ఓకే. సో అలా క్యారెక్టరైజేషన్స్ అన్ని పిక్ చేసుకున్నారు, ఇలా అందరూ సెట్ అయ్యారు. అయితే వెన్నెల కిషోర్ గారికి కథ చెప్పినప్పుడు వాట్ హీ సెడ్ అండి? అన్నకి కలవాలని చెప్పేసి అన్న వాళ్ళ మేనేజర్ త్రూ వెళ్ళి కలిసి చాలా తక్కువ, అంటే అన్న తక్కువ డేసే ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఇలా ఉందన్న. నేను కథలో రాసినప్పుడు ఫస్ట్ కథ రాసినప్పుడు కథలో క్యారెక్టర్ పేరు రాస్తారు కదా, కానీ నేను కథలో క్యారెక్టర్ పేరు రాసినప్పుడే కిషోర్ అన్న పేరు రాశా. కథలో ఫస్ట్ క్యారెక్టర్ పేరే కిషోర్ కిస్సు, మామూలుగా నిక్ నేమ్ ఏంటంటే కిస్సు అని పెట్టుకున్నా. అలా అన్న ఈ క్యారెక్టర్ మీరు తప్ప పేరే, ఇంకా మిగిలిన చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, అవి కూడా మీరు చేయొచ్చు, కానీ ఈ క్యారెక్టర్ అయితే వేరే వాళ్ళు ఎవరు చేయలేరు, అందుకోసం మిమ్మల్ని అనుకున్నాను అని చెప్పాను. చెప్పిన తర్వాత క్యారెక్టర్ చెప్పాను. అప్పుడు మిగిలిన వాళ్ళు ముగ్గురి డైలాగ్స్ తో ఎలా ఉంటాయి క్యారెక్టర్, అన్నది ఎలా ఉంటుంది అని చెప్పాను. చాలా బాగుంది, నేను చేస్తానండి డన్ అని చెప్పారు. ఒకటే సిట్టింగ్, ఒక సిట్టింగ్ లో ఒప్పేసుకున్నారు. సూపర్. అంటే ఎంతసేపు నరేట్ చేశారు స్టోరీ? ఒక హాఫ్ అన్ అవర్. వీళ్ళందరిలో ఎవరికి ఎక్కువసేపు స్టోరీ నరేట్ చేశారు? ఎక్కువసేపు అని అంటే ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్ గారికి వాళ్ళ పాప సరస్వతి గారికి ఇద్దరికి ఫుల్ లెంత్ స్టార్టింగ్ కార్డ్ నుండి ఎండింగ్ కార్డ్ వరకు చెప్పాను. ప్రొడ్యూసర్ గారికి పూర్తిగా చెప్పాను. తర్వాత కళ్యాణ్ అండ్ రాయించకి ఇద్దరికి కూడా ఫుల్ లెంత్. నేను ఎలా అయిందంటే అండి, ఈ ప్రాజెక్ట్ పురుష స్టార్ట్ అయ్యే ముందు చాలా మందికి నేరేషన్స్ ఇచ్చానండి. అంటే ఇంకా ఈ సినిమా చెయ్యాలని బలంగా పెట్టుకున్న దగ్గర నుండి ప్రతిరోజు 1 or 2, మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి, లేదంటే రోజుకి ఒకటి
లేదా Narrations. 2 రోజులు ఒకటి అలా ఒక 3 months చాలా సీరియస్ గా తిరిగా. ఆ 3 months లోనే ఈ సినిమా పట్టాలెక్కింది. సూపర్. అయితే నేను ఒక విషయం విన్నాను మరి మీరు అంత జెన్యున్ గా చెప్తారో తెలియదు కానీ ప్రొడ్యూసర్ గారు చాలా ఫ్రెండ్లీగా ఉండి మా అబ్బాయి కొంచెం షై రిలేటెడ్గా ఉన్నాడు, మీరు పర్టికులర్గా ఇలాంటి సీన్లు చేయించండి అని ఏమన్నా మీతో చెప్పారా? అలా ఏం అంటే కొంచెం మా వాళ్ళలో కొంచెం షైనెస్ ఉంది, అది పోగొట్టండి అని ఏమన్నా అన్నారా మీతోటి? అది ఈ సీన్లు చేయించండి అని చెప్పలేదండి. ఆయన మామూలుగా కథ చెప్పినప్పుడే నేను కథ చెప్పినప్పుడే మీరు మా అబ్బాయిని కలవండి అని చెప్పారండి. చెప్పిన తర్వాత ప్రొడ్యూసర్ గారు నాకు ఆఫీస్ ఇచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత కలిసానండి. ఆ 2 రోజుల తర్వాత వరకు నేను ఇంకా కళ్యాణ్ కలవాల. కళ్యాణ్ కలిసానండి. కలిసిన రోజు మాట్లాడితే ఆయన ఏమన్నారంటే అండి, మా అబ్బాయికి కథ నచ్చింది, చేయడానికి రెడీగా ఉన్నాడు, కానీ మీరు ఎలా చెప్పి చేయించాలనేది మీకు వదిలేస్తున్నా అని చెప్పాను. నేను ఒకటే చెప్పానండి, సార్ తను నాకు కావాల్సిన కట్అవుట్ ఉన్నాడు మంచిగా, ప్లస్ తను ఆల్రెడీ సత్యానంద్ గారి దగ్గర ట్రైన్ అయి ఉన్నాడు. ఇకపోతే మధ్యలో ఒక చిన్న షై కానీ అది కానీ అనిపించవచ్చు, కానీ నేను చూసుకుంటాను సార్. నేను ఎక్కువ అంటే దీని మీద ఎక్కువ ఏమి అనలేదండి. కానీ కళ్యాణ్ ఒకటి అడిగాడు సార్, ఏమనంటే నేను సార్ని అన్నయ్య అని పిలవచ్చా అని అడిగాడు. నాన్నగారిని అడిగాడు, నాకు చెప్పలేదు. సార్ నాకు ఫోన్ చేసి మా అబ్బాయి మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా అని అన్నాడు. అన్నయ్య అని పిలవడానికి అడగడం ఏంటి సార్, పిలవడమే అన్నప్పటి నుండి నిజంగా కళ్యాణ్ అన్నయ్య అని పిలుస్తాడు, సరస్వతి గారు అన్నయ్య అని పిలుస్తారు. సూపర్. ఈ సినిమా స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేలోపు నేను సార్కి చెప్పాను ఏంటంటే, సార్ మీ పెద్ద కొడుకు అనుకోండి, ఎందుకంటే నాకు భోజనం పెడుతున్నారు, నాకు సినిమా ఇచ్చారు, చాలా చాలా కాలంగా ఉన్న డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది, దాని మీద ఇంకా నాకు అంతకు మించి ఏమంటా చెప్పండి. సో బడ్జెట్ అనుకున్న బడ్జెటేనా లేదంటే దానికన్నా ఏమైనా పెరిగిందా? అంటే నేను అనుకున్న బడ్జెట్ లోనే సినిమా ఫినిష్ చేసామండి. కాకపోతే కొంచెం ఎండ్కి వచ్చేసరికి కొంచెం ఒక 10-20% పెరుగుతుంది కదండి. అది కూడా సార్ ఏమన్నారంటే, మీరు ఏం పెట్టించట్లేదు నాకు తెలుసు, కానీ ఈ సాంగ్ ఐటమ్ సాంగ్ ఉంది, ఈ సాంగ్ కొంచెం పెట్టాలి, అంటే లైవ్ లొకేషన్ చేద్దామని. లేదు లైవ్ లొకేషన్ లో మీరు అంత బ్యూటీ రాదు అని సెట్కి అన్నిటికీ ఖర్చు పెట్టి చేశారు. సూపర్. అయితే వీళ్ళందరికీ ఓన్లీ రాయంచికి పవన్ కళ్యాణ్ మాత్రమే మీరు వర్క్ షాప్స్ కండక్ట్ చేశారా, లేదంటే మిగతా వాళ్ళు కూడా వర్క్ షాప్స్ లో పార్టిసిపేట్ చేశారా? హాసినికి నేను ఫోన్ లో ప్రాక్టీస్ అంటే సీన్స్ అన్ని తనకు పంపించానండి. తను ముంబైలో ఉంటది, ఇక్కడికి వచ్చి ముందుగా కొంచెం ఇబ్బంది పెట్టకుండా ఒక 10 days బిఫోర్ ఏం చేశానంటే, ఫోన్ లో తన సీన్స్ తన డైలాగ్ తను చదివితే ఆపోజిట్ లో డైలాగ్ నేను చదువుతూ అలా ప్రాక్టీస్ చేశాను. సూపర్. విషికాకి సీన్స్ మొత్తం ఇచ్చేసానండి. ఇచ్చిన తర్వాత తను వైజాగ్ లో ఉంటుంది, తను మధ్యలో వచ్చినప్పుడు ఒకసారి ఇంకా బిఫోర్ షూట్ కి వెళ్ళే ముందు ఒక రోజు వచ్చింది. తను వచ్చినప్పుడు తను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి కంప్లీట్ గా తన లైన్స్ వేరే లైన్స్ కూడా చదువుకుని రావడం జరిగింది. సూపర్ ఫాస్ట్ అయితే విషికే అనుకుంటా నాకు తెలిసి మొత్తం అందరిలో కల్లా. సూపర్ ఫాస్ట్ అంటే అందరూ యాక్చువల్గా అమ్మాయిలు అందరూ స్పీడ్ అండి, వాళ్ళందరూ స్పీడే. ఎవరు అంటే డల్ గా ఉండడానికి సెట్ అంతా కూడా కామెడీ సీన్స్ చేసినప్పుడు ఫుల్ గా అల్లరి చేస్తుంటారు కదండి, అలా ఫుల్ జోష్ నింపేసేవారు. అసలు మొత్తం ఎక్కువ శాతం టార్చర్ అంతా కూడా పాపం మా కసిరెడ్డి గారి మీద చూసారు మీరు, ఎందుకు అలాగా మొత్తం ఆయన చుట్టూరే ఉన్న టార్చర్ చేసే. ప్రతి సినిమా మొదలైన దగ్గర నుండి నాకు లేదు నాకు రాదు అంటూ ఉంటాడండి. అంటే మీలా నాకు ప్రాబ్లమ్స్ లేవు, నాకేమీ ప్రాబ్లమ్స్ రావు అన్నట్టు చెప్తుంటాడు. అందువల్ల కాలర్లో ఎగరేసి తిరుగుతుంటాడు. కానీ చివరికి వచ్చేసరికి అందరికంటే ఎక్కువ టార్చర్ అనిపించుంటాడు. అది లాస్ట్ లో సెకండ్ రివీల్ అవుద్ది. సో అయితే లెట్స్ గో ఫర్ ద బ్యాక్ ఎండ్ ఆఫ్ ది స్టోరీస్. అసలు మీ లైఫ్ లో కృష్ణనగర్ కష్టాలు ఉన్నాయా? ఏమున్నాయి ఏంటి? మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా? బేసిక్గా చాలా మంది నేను రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, హీరో అవ్వాలనుకున్న వాళ్ళని కావచ్చు, డైరెక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు కావచ్చు, కొంతమంది ఉంటారు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఇంద్రనగర్ గడ్డ మీద, నేను డైరెక్టర్ని చేసేస్తా పట్టుకొచ్చే 10 లక్షలు అంటారు, లేదా నేను యాక్టర్ని చేసేస్తా పట్టుకొచ్చే 25 లక్షలు అంటారు. సో అలా మిమ్మల్ని ఎవరైనా టచ్ చేశారా, లేదంటే ఎలాంటి కష్టాలు ఫేస్ చేశారు, హార్డ్షిప్స్ ఏమైనా ఉన్నాయా మీ లైఫ్లో అంటే ఏం చెప్తారు? అలా ఏమి ఎక్కడ మోసపోలేదండి. ఎందుకంటే
నన్ను ఎవరో తీసుకొచ్చి ఇది చేస్తానని చెప్పగానే నేను పని చేస్తూ వచ్చేసానండి. అంటే కాలేజ్ ఫైన్ ఆర్ట్స్ చదివినప్పుడు నేను ఇందిరానగర్లో ఉండేవాడిని, రూమ్లో ఫ్రెండ్స్తో ఉండేవాడిని. కాలేజీలో ఉన్నప్పుడే టైటిల్స్ అవకాశం వచ్చింది. టైటిల్స్ ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది? టైటిల్స్ ఫస్ట్ ఏంటి? కొత్త బంగారు లోకమేనా? కొత్త బంగారు. మా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉన్నారండి, వాళ్ళ హస్బెండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటారు. ఆయన అనిల్ భాను అన్న వాళ్ళకి రికమెండ్ చేశారు ఏంటంటే, లెటర్స్ బాగా రాస్తావు కదా, కాలిగ్రఫీ, అలా ఒక టైటిల్ రాయాలి అని చెప్పారండి. అది నేను రాసా, అది వర్కౌట్ అవ్వలేదండి. అంటే ఆ డిజైన్సే వీళ్ళు చేయలేదు, అనిల్ భాను అన్న వాళ్ళు చేయలే, వేరే వాళ్ళు చేశారు ఫైనల్ గా. అప్పుడు ఆ రోజు పరిచయం ఏర్పడింది. తర్వాత ఒక రోజు ఫోన్ చేసి కొత్త బంగారు లోకం టైటిల్ చెప్పారు. నేను ఊర్లో ఉన్న కాకినాడలో హాలిడేస్ ఏదో చెప్తే రాసి పంపిస్తానని చెప్పి రాసి అక్కడ పేపర్స్ మీద పెయింట్. అంటే ఇప్పుడు నాకు డౌట్, టైటిల్స్ చెప్పినప్పుడు మీకు స్టోరీ చెప్తారా? చెప్పి ఇవి ఇంక్లూడ్ అవ్వాలని వాళ్ళు చెప్తారా, లేదంటే మీరే? నేను కొన్ని చేస్తానని కొన్ని అన్న వాళ్ళు చెప్పేవారు. మెయిన్ లైన్ ఏంటి, లవ్ స్టోరీయా, కొంచెం ఫీల్ గుడ్ ఉండాలా, లేదంటే స్ట్రోక్స్ ఉండాలా, లేదంటే ఇది థ్రిల్లరా, హారరా, ఇలా చెప్తారండి. ఆ చెప్తుంటే వాళ్ళు, నేను ఆ జర్నీలో నేను ఒకసారి థింక్ చేసి రాసేవాడిని. కొన్ని కనెక్ట్ అయ్యాయి కదా, అలా జర్నీ స్టార్ట్ అయిందండి. అవన్నీ నేను కాలేజీలో ఉన్నప్పుడు సరదాగా నేను అంటే స్కూలింగ్ చదివినప్పుడు మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరికీ బుక్స్ మీద హెడ్డింగ్స్ రాసేవాడి. సోషల్ స్టడీస్, సైన్స్ బుక్, మ్యాథ్స్ బుక్, వర్క్, ఇలాంటివి రాసేవాడిని. అవి కాస్త తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత మధ్యలో కొన్ని రోజులు నేను స్టడీ బ్రేక్ వచ్చిందండి. ఆ టైంలో నేను మళ్ళీ ఈ పెయింటింగ్, డ్రాయింగ్ నేర్చుకున్నాను కాకినాడలో. ఆ తర్వాత మళ్ళీ ఫైన్ ఆర్ట్స్ ఇక్కడ బిఎఫ్ఏ జాయిన్ అయ్యాను. బిఎఫ్ఏ జాయిన్ అయిన తర్వాత ఈ టైటిల్స్ అనేవి వచ్చిందండి. ఇవి నాకు ఎలా అంటే అండి, ఇండస్ట్రీకి నాకు కనెక్షన్, ఒక పరిచయం వచ్చేలా. ప్రతి సినిమాకి ఒక డైరెక్టర్ పరిచయం అవుతారు, లేదా ఒక ప్రొడ్యూసర్ పరిచయం అవుతారు. ఓ అనే సినిమా రాశాను, అలా అన్నమాట నా డైరెక్టర్ పరిచయం. అలా ఒక్కొక్క సినిమా తర్వాత యువత అనే సినిమా రాశాను, ప్రయాణం రాశాను. అలా ఒక్కొక్క సినిమా త్రూ కొంతమంది పరిచయస్తులు, అలా పరిచయాలు పెరగడం, అందరూ ఫోన్ చేసినా హలో వీరు అని గుర్తుపట్టడం. 300 పైగా రాశాను. కొన్ని రిలీజ్ అవ్వలేని సినిమాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. నేను ఓవరాల్ గా 6000 ఫాంట్స్ రాశానండి. 6000 ఫాంట్స్ అంటే ఒక సినిమాకి ఒక 20 టైటిల్స్, 20 లోగోలు రాయటం, లేదంటే ఒక 30 లోగోలు రాయటం, లేదా పెన్సిల్ స్ట్రోక్స్ అయితే 40-50 రాయటం. అలా రాసి అందులో ఏదో ఒక్కటి మాత్రం ఓకే అవుతుందండి, అది పోస్టర్ వేస్తారు. కానీ మిగిలిన 40-50 నా దగ్గర ఉంటాయి. అవన్నీ మా వైఫ్ వాటి మీద నెంబర్స్ వేసి నా కోసం మళ్ళీ ఎప్పుడైనా అవసరమయ్యి ఏదైనా ఫాంట్, ఏదైనా అంటే ఏదైనా ఒక, నాకు ఎలా అయిందంటే అండి, ఏదైనా కొత్త టైటిల్ రాయాలంటే ఒక లైబ్రరీలో వెతుక్కున్నట్టు నేను వెతుక్కుని తీసి ఇది వర్కౌట్ అవుతుంది అని తీసి రాసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓ సూపర్. మీ వైఫ్ ఏం చేస్తుంటారు? తన హౌస్ వైఫేనా? ఓకే. అంటే ఆవిడ అన్ని రాసి పెట్టి భద్రపరిచారంటే ఓకే, ఆవిడ కూడా ఏదైనా చేస్తూ ఉంటారేమో అని అనుకున్నాను. నేను స్క్రిప్ట్ తెలుగులో రాశాను అనుకోండి, తనని ఇంగ్లీష్ లో టైప్ చేయమని తనకి పని చెప్తూ ఉంటా, నేర్పిస్తూ ఉంటారు అనమాట పని. సీతారామం కూడా మీరే రాశారని విన్నాను నేను. లాస్ట్ గా రాసిన టైటిల్ కూడా ఏంటి యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు దాకా? నేను డైరెక్టర్ అయిన తర్వాత రీసెంట్ గా, అంటే సినిమా షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు వృషకర్మ రాశానండి. ఓహో నైస్. అది యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు దాకా టైటిల్ రాసేటప్పుడు కానీ, లేదంటే వాళ్ళతో నేను మూవీ చేస్తున్నాను, డైరెక్షన్ చేస్తున్నాను ఎవరితో చెప్పలేదు. కానీ ఈ వృషకర్మ ఆయన విరూపాక్ష చేశారు కదండి, పిలిచారు. పిలిచినప్పుడు సార్ నాకు తక్కువ టైం ఉంది, నేను ఒక మూవీ చేస్తున్నాను సార్. మూవీ అంటే ఏం చేస్తున్నారు? డైరెక్షన్ చేస్తున్నట్టు ఒకసారి కలుద్దామా అన్నారని కలిసాను. వెళ్ళి కలిసినప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి, నీ ఫాంట్స్ అన్ని చూసాను, ఇది ఒకసారి ట్రై చేయండి అని అన్నారండి. సరే మధ్యలో ఏదో నైట్ టైం గ్యాప్ ఉన్న టైంలో కొంచెం ఒక 2 days గ్యాప్ పెట్టుకుని ఆ వృషకర్మ రాశాను. ఓకే సూపర్, మామూలుగా లేదు. అయితే మీకు మసూదాకి ఏంటి కనెక్షన్? మసూదాకి నేను కో డైరెక్టర్గా వర్క్ చేశాను. ఓకే. అంటే కోవిడ్ తర్వాత డైరెక్షన్ చేయాలని స్క్రిప్ట్ పట్టుకుని తిరుగుతున్నానండి. ఆ టైంలో రాహుల్ గారి దగ్గర నేను ఫస్ట్ ఫిల్మ్ మళ్ళీ రావాలి టైంలోనే అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాను. ఓకే. తర్వాత అదే ప్రొడక్షన్లో
సాయి కిరణ్ గారికి వర్క్ మూవీ ఓకే అయిందని తెలిసింది. ఆయన ఫోన్ చేసి ఇలా నేను కో డైరెక్టర్గా మిమ్మల్ని అనుకుంటున్నాను, మీరు సినిమా డైరెక్షన్ చేస్తున్నారని ట్రై చేస్తున్నారని తెలుసు, మిమ్మల్ని ఏమి బ్రేక్ చేయాలి ఇబ్బంది పెట్టాలని కాదు, ఒకవేళ మీకు సినిమా వస్తే మీరు సినిమా చేసుకోండి, లేదు మీరు ఫ్రీగా ఉన్నానంటే కనుక ఇది ఒక మూవీ ఒకటి నాది ఓకే అయింది, మీరు ఉంటే నాకు కొంచెం బాగా అనిపిస్తాను అంటే ఎందుకంటే ముందే మేమిద్దరం ఫ్రెండ్స్, అందువల్ల నేను ఇమీడియట్గా సరే చేస్తాను సార్ అని చెప్పి కథ చదివి నాకు నచ్చింది నేను చేస్తానని ఆ సినిమాకి కో డైరెక్టర్గా పనిచేశాను. సూపర్. సో అయితే మీరు అన్నారు ఇందాకే మల్లిరావాకి అసోసియేట్గా, అసలు ఫస్ట్ మీ ప్రయాణం టైటిల్ కార్డ్స్, అవును, తర్వాత అసోసియేట్ అంతే అండి. అసోసియేట్గా ఎన్ని సినిమాలు చేశారు? నేను మల్లిరావా, జెర్సీ ఈ రెండింటికి నాకు టైటిల్ వచ్చి చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ అండ్ స్టోరీ బోర్డ్ డిజైనర్. ఓ సూపర్. ఈ స్టోరీ బోర్డ్ డిజైనింగ్ చేసేవారా? అదే మీరు అన్నారు కదా పడుతుందని. సో ఏది డిఫికల్ట్ గా ఉండేదండి, టైటిల్ కార్డ్ రాయడమా స్టోరీ బోర్డ్? డిఫికల్ట్. ప్రతిదీ పిన్ టు పిన్ రాయాలి కదా. ఒక 2 days దాని మీద కూర్చుంటే టైటిల్ రాసేయగలుగుతామండి. స్టోరీ బోర్డ్ అలా కాదు కదండి, మొత్తం సీన్ అర్థం చేసుకుని ఆ సీన్ కి ఎన్ని షార్ట్ డివిజన్స్ ఎలా చేశారు, ఆ షార్ట్ డివిజన్ చేసినవన్నీ డ్రాయింగ్స్ వేయాలి. అంటే మనం ఎగ్జాక్ట్ గా ఇదే షార్ట్ తీస్తారా అంటే కాదండి, బేసిక్ చేసి ఉండాలి, ఆ లొకేషన్ ఏంటో తెలిసి ఉండాలి, దానికి బేసిక్ డిజైన్ చేస్తే దాన్ని పట్టుకుని కొంచెం ఈజీ అవుతుందండి. కొత్త అంటే ఫస్ట్ డైరెక్షన్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే స్టోరీ బోర్డ్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది, చాలా క్లారిటీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ తర్వాత కో డైరెక్టర్, అవునండి, ఆ తర్వాత డైరెక్టర్. సూపర్. అసలు మామూలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా టర్న్ అయింది, ఎలా ట్విస్ట్ అయింది. సో ఇండస్ట్రీలో డైరెక్షన్ ఎవరి దగ్గర బాగా ఎక్కువ నేర్చుకున్నారు, ఎవరిని చూసి ఎక్కువ నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? నేను బయట సినిమాలు చూసి చేసిన దానికంటే నేను ఇద్దరితో పనిచేశాను. గౌతమ్ గారితో వర్క్ చేశానండి. ఆయనతో వర్క్ చేసినప్పుడు నేను ఎమోషన్స్ కానీ, లేదంటే లవ్ సీన్లు కానీ, లేదంటే కంప్లీట్ ఒకవేళ లవ్ స్టోరీ ఈ సినిమాలో ఎవరైనా ఈ లవ్ సీన్స్ బాగున్నాయి, లేదంటే ఇది ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది అని అంటే కనుక నేను 100కి 1000% గౌతమ్ గారి పేరు చెప్తానండి. ఎందుకంటే ఆయన దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఆయన చాలా సెన్సిటివ్గా ఉంటారు, ఎమోషనల్ డైలాగ్ కానీ చాలా బాగా రాస్తారు. నేను అది ఆయన దగ్గర నేర్చుకున్నానండి. ఇకపోతే సాయి కిరణ్ గారి దగ్గర, ఆయన దగ్గర చాలా ప్రాక్టికల్గా టెక్నికల్ నాలెడ్జ్, లేదంటే షార్ట్ మేకింగ్ ఎలా చేయాలి, లేదా అవి ఏంటి ఇలాంటివంతా కూడా నేను ఆయన అంటే ఇద్దరి దగ్గర రెండు ఉంటాయి. కానీ నేను వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా ఇంతవరకు తెలుసుకోగలిగాను అనేది అయితే మాత్రం వాళ్ళిద్దరి దగ్గర నుంచి అండి. అసలు మీరు ఫస్ట్ ఇండస్ట్రీ పరంగా మీరు తీసుకున్నటువంటి సొమ్ము ఎంత పే చెక్ ఎంత తీసుకున్నారు ఫస్ట్? అంటే ఇంకా టైటిల్ కార్డ్సే కదా, అలా కదా? అంతే అంటే స్టూడెంట్ గా ఉన్నప్పుడు పాకెట్ మనీ ఒక 1000 రూపీస్ ఇచ్చారండి ఫస్ట్. అది నాకు 1 లక్ష రూపాయలతో సమానం. ఎందుకంటే అండి అప్పుడు నాకు మొత్తం కాలేజ్ ఫీజు, ఇయర్ ఫీజే ఒక 5000 ఎంత ఉండేది. ఓ సూపర్. అలాంటి టైంలో నాకు ఒక టైటిల్ రాసినప్పుడు ఒక 1000 రూపీస్ ఇచ్చాను, చాలా హ్యాపీ అండి. అలా నేను కాలేజ్ ఫీజు అదే చెప్పానండి, నేను చదువుకోవడానికి మా పేరెంట్స్ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకోలేదు. మా ఫాదర్ లేరు, మా మదర్ హౌస్ వైఫ్, ఆవిడ ఇంటి దగ్గర ఉంటారు. చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచారు నన్ను. కానీ నేను బిఎఫ్ఏ చేశాను, లేదంటే ఇక్కడ హైదరాబాద్ లో ఒక రూమ్ లో ఉండి ఇక్కడే వండుకుని తిని కాలేజ్ చదువుకున్నాను. ఇదంతా ఇండస్ట్రీ నుంచి వచ్చిందండి. ఏ కాలేజ్ లో చదువుకున్నారు? నేను జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. సో ఎవరిని ఇన్స్పిరేషన్, ఇందాక నేను అడిగాను మిమ్మల్ని, ఎవరిని చూసి నేర్చుకున్నారు, ఎవరిని ఇన్స్పైర్ అయ్యి తీసుకుని డైరెక్టర్ పరంగా అంటే ఎవరి పేరు చెప్తారు? ఇవి అంటే స్టేజ్ వైజ్ గా ఉన్నాయండి. ఫస్ట్ నేను డ్రాయింగ్ ఆర్ట్ నేర్చుకోవడానికి కాకినాడలో మా గురుగారు బాబా గారు అని ఒక ఆయన ఉన్నారండి. ఆయన దగ్గర నేను ఆర్ట్ నేర్చుకున్నాను. ఆయన లెటరింగ్ రాస్తుంటే ఒక స్టైల్ గా రాసేవారు అనమాట, స్కేల్ పెట్టి లెటరింగ్ రాసేవారు. ఆయన రాస్తున్నప్పుడు ఇలా రాస్తే బాగుంటుంది అన్నట్టు నేను ఆర్ట్ అనేది నేను అక్కడ కాకినాడలో నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు డైరెక్షన్ సైడ్ ఏం తెలియదు, కానీ కోరిక ఉంది, అంటే డైరెక్టర్ అవ్వాలి,
అనేది గోల్ అవుతుందండి. ఈ మధ్యలో నాకు ఆర్ట్ రావడం వల్ల కొంచెం సైడ్ ఆర్ట్ డైరెక్షన్ చేయొచ్చు కదా, ఫ్యామిలీ ఎవరైనా ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్ కలిసినప్పుడు ఇంకా సెటిల్ అవ్వలేదా, ఎందుకంటే 20 years జర్నీ. 2006లో కాలేజ్ జాయిన్ అయ్యాను. డిపార్ట్మెంట్లోకి రాకుండా ఒక 10 years ఉన్నాయి ఇక్కడ, డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత 10 years ఉన్నాను. ఈ జర్నీ అంతట్లో నాకు ఆర్ట్ వర్క్ వచ్చి మా గురుగారు కాకినాడ నుంచి అండి. ఇకపోతే డైరెక్షన్ అనేది మాత్రం గౌతమ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయినప్పుడు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ జాబ్ వదిలేసి డైరెక్టర్ అవ్వాలని రాసుకుని ఒప్పించి, సుమంత్ గారిని ఒప్పించి, ప్రొడ్యూసర్స్ని ఒప్పించి సినిమా చేసి హిట్ కొట్టి జెర్సీ లాంటి సినిమా తీసి 2 నేషనల్ అవార్డులు తీసుకున్నారు ఆయన. అది నాకు జర్నీ చాలా ఎక్కువ ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది అండి. దాన్ని నాకు ఓకే అంటే అంటాం కదండి, గురుగారు అంత కాకపోయినా మనం మంచి సినిమా అటెంప్ట్ చేయలేవు, లేదంటే ఒక మంచి డైలాగ్ రాయాలి, లేదా ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ సీన్ ఒకటి తీయాలి, ఇలా అనేది ఒక కోరిక అనేది ఆయన నుంచి. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇమీడియట్గా నాకు మళ్ళీ సెకండ్ పర్సన్ కూడా ఆయన కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. అక్కడి నుంచి వచ్చేసి డైరెక్టర్ అవ్వాలని ఎవరి దగ్గర వర్క్ చేయకుండా ఆయన ఎంతో ఆయనే ప్రొడ్యూస్ చేసుకుని ఒక సినిమా చేసి అది చూపించి ఒక ప్రొడ్యూసర్స్ని ఒప్పించి మసూదా చేశారు. ఆయన నుంచి కూడా నాకు ఓకే నేనంటే ఇంకా డిపార్ట్మెంట్లో ఉన్నానండి. డిపార్ట్మెంట్లో లేకుండా స్ట్రగుల్స్ 5-6 years ఉండి కూడా చేస్తున్నారు. దానివల్ల నేనైతే ఇది స్ట్రగుల్ కాదు, నేను ఎప్పుడు స్ట్రగుల్గా ఫీల్ అవ్వలేదు, జర్నీగా ఫీల్ అయ్యా. అక్కడి నుంచి అక్కడికి బయలుదేరి వెళ్ళాలి, ఏదో ఒక రోజుకి వెళ్తాం, కానీ మనం ప్రయత్నం చేయాలి, ఏ రోజు ప్రయత్నం ఆపకూడదు అని పెట్టుకున్నాను. ఇండస్ట్రీలో మీరు కలిసిన ఫస్ట్ సెలబ్రిటీ ఎవరు? ఫస్ట్ సెలబ్రిటీ అంటారండి సుమంత్ గారు అండి. సుమంత్ గారు అంతకుముందు చేసినవి నేను తమిళ్లో ఒక ఆయన నరేన్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కలిసా మళ్ళీ రావ కంటే ముందు. తెలుగులో అయితే సుమంత్ గారు. సుమంత్ గారే ఫస్ట్ సెలబ్రిటీ. ఎలా ఉండేవారు ఆయన అసలు? హౌ యూస్ టు బి? అసలు మామూలుగానే ఆయన చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు, చాలా కూల్ గా ఉంటారు. కూల్ అండి, చాలా కూల్, చాలా కూల్. వస్తారు, మంచి రెడీ అయి కూర్చుంటారు, రెడీ అంటే చేసేస్తారు, వెళ్ళిపోతారు. అయితే నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తానండి, మనం ఎవరైనా సరే, నేనైనా మీరైనా సరే, ఒక సినిమా రిలేటెడ్గా పనిచేస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే సినిమా అంటే విపరీతమైన పిచ్ ఉండాలి. సో అంటే చాలామందికి సినిమా అనగానే ఒక 70 mm చూసేదానికోసం కొంతమంది చాలా యుద్ధాలే చేస్తూ ఉంటారు టికెట్ల కోసం, వాటి కోసం. మీరు కాలేజ్ డేస్లో అప్పుడు ఏంటి, ఇంకా ఎలా ఉండేవారు? ఏదైనా ఒక సినిమాని రచ్చలేపేసి సీట్లు ఎరగొట్టేసి స్క్రీన్లు చింపేసి టైప్ ఏమన్నా చేశారా వీరు గారు అంటే ఏం చెప్తారు? అలా చేయలేదు కానండి, ఎక్కువ సార్లు సినిమా చూసాను. ఏం సినిమా చూసారు ఎక్కువ సార్లు? ప్రేమించుకున్నాం రా. మీ లవ్ మ్యారేజే కదా? లవ్ మ్యారేజ్ కాదండి, అరేంజ్డ్ మ్యారేజ్. కాకపోతే ప్రేమించుకున్నారు ఆ సినిమాకి ఒక క్విజ్ లాంటిది ఏదో పెట్టారు. ఒక హెలికాప్టర్ వచ్చి పక్కన అమ్మాయి దగ్గర పడుతుంది, దానికి ఎన్ని రంగులు ఉన్నాయి, లేదంటే ఇలా ఒక క్విజ్ పెట్టారండి ఆ టైంలో. నేను ఇప్పుడు మా పురుష ఏ థియేటర్లో అయితే రిలీజ్ అయిందో అదే థియేటర్లో నేను సినిమా 23 సార్లు చూసానండి. డైలీ వెళ్ళిపోయేవాడిని, చాలా తక్కువ టికెట్ ఉండేది, డైలీ వెళ్ళి కూర్చుని ఆ సినిమా చూసి ఎంజాయ్ చేసేవాడిని. అలా చూసాను. అలా సో అంటే ఇంకొకటి కూడా చెప్పొచ్చండి, సినిమా అంటే ఎలా వచ్చింది, లేదంటే అసలు సినిమాకి అసలు నాకు మా ఫ్యామిలీ మెంబర్స్కి అసలు ఎవరికి సినిమా అంటే టచ్ లేదు, సినిమా సంబంధం లేదు. కానీ ఒకటి ఉందండి, అదేంటనంటే మా అమ్మమ్మ గారు పాల వ్యాపారం, ఇంట్లో గేదెలు అన్ని అలాంటివన్నీ ఉండేవి, ఆవులను. ప్రతిరోజు పాలు తీసేసిన తర్వాత సాయంత్రం సెకండ్ షో సినిమాకి వెళ్ళేవారు. ఓహో సూపర్. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు సినిమాలు రిలీజ్ అవుతుంది. కాకినాడలో సినిమా రోడ్లో ఒకే రోడ్లో 18-20 థియేటర్లు ఉంటాయండి. ఓకే, ఈ సినిమా దొరకకపోతే నెక్స్ట్ సినిమా దొరకకపోతే ఏదో సినిమా దొరుకుతుంది. సెకండ్ షో పర్టికులర్ సెకండ్ షో అండి. అది మా అమ్మమ్మ గారికి. తర్వాత మా మావయ్య గారు, ఆయన కూడా విపరీతంగా సినిమాలు చూసి, మా మావయ్య గారు ఏంటి మా అమ్మమ్మ గారికి చెప్పకుండా ఆయన ఒక సినిమాకి వెళ్ళేవాడు. సాయంత్రం పాలన్నీ తీసేసిన తర్వాత మా అమ్మమ్మ గారు ఇలా వాళ్ళతో చిన్నప్పుడు 9 గంటల వరకు మెలకుగా ఉంటే వాళ్ళతో సినిమా చూడొచ్చండి. ఈ లోపు ఈ 7-8 కనుక నిద్రపోతే మాత్రం నన్ను అక్కడ మంచం మీద వదిలేసి సినిమాకి వెళ్ళిపోయేవారు. midnight వచ్చేవారు. అలాగే మా మదర్ కూడా, మా మదర్ ఎలా అంటే అండి,
ఒక్కొక్కసారి తెలియకపోయినా సరే హిందీ సినిమాలు ఏ ఉన్నా వెళ్ళిపోయేవారటండి. చూస్తే లోపల అంతా వేరే వాళ్ళు ఉంటే మళ్ళీ వచ్చేసి అలా మా మదర్ చెప్పేవారండి. ఎక్కువ మా ఇంట్లో ఎక్కువ సినిమా లవర్స్ అంటే సినిమా చూడడం వరకు, అదే పర్టికులర్ గా సెకండ్ షోస్, ప్రతిరోజు సెకండ్ షో. నా చిన్నతనంలో మా సిస్టర్ గొడవ పెడుతుంటే మా సిస్టర్ని ఒకసారి చేతికి తాడు పెట్టి కట్టేసి మా మదర్ సినిమాకి వెళ్ళిపోయారు. అయ్యో, అలా అంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండేది, అల్లరి చేస్తుంది, ఉండు ఇక్కడే ఉండని. అలా మా ఇంట్లో ఎక్కువ సినిమా చూసేవాళ్ళు ఎక్కువ ఉన్నారండి. కానీ వాళ్ళు ఎవరికి సినిమా తీయడానికి అలాంటి అది ఏం తెలీదు నాకు. మా ఫాదర్ వచ్చి ఆయన ప్రెస్ లో పనిచేసేవారు. ఆయన ప్రెస్ లో పనిచేసేవారు. ఆయన మా మదర్ అంటే మా ఫాదర్ నేను తక్కువ చూశాను, కానీ మా మదర్ చెప్పిన విషయాలు ఏంటంటే సాయంత్రం ఈవినింగ్ 6కి అలాగ ఒక పేపర్ వచ్చేది అట సిటీలో వరకు. అది అక్కడ ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. అక్కడ లెటర్స్ రివర్స్ లో పెడతా ఉండేవారట మా ఫాదర్. వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ పెరిగారట మా ఫాదర్. అక్కడ ఆ ప్రెస్ లో వర్క్ చేసేవారు. అది చెప్తూ ఉండేవారు. అది నాకు దాని నుంచి అలా ఎక్కువ చెప్తూ విన్నప్పుడు తెలుసో తెలియక మీకు చిన్నది ఉందండి. నేను అలా ఏం ఆలోచించానంటే సీన్ ని రివర్స్ లో ఆలోచిస్తే మా ఫాదర్ ఎలా లెటర్స్ రివర్స్ లో పెట్టేవారు. అవి వింటున్నప్పుడు నాకు ఏదైనా ఒక విషయాన్ని రివర్స్ లో ఆలోచిస్తే అలా చేసిందే ఇందులో పమ్మిసాయి గారి సీన్ అండి. అందరూ పెళ్ళాం సంపాదన మీద బతుకుతా ఉంటారు, అసలు మొగుడు సంపాదన మీద బతకడానికి మీకు సిగ్గులేదు అని రివర్స్ లో రాస్తే కొంచెం ఫన్ జనరేట్ అవుతుందా లేదంటే అన్నట్టు అలా కొంచెం అనిపించింది. సూపర్. నెక్స్ట్ అప్కమింగ్ ఎలాంటి ప్రాజెక్ట్స్ వద్దాం అనుకుంటున్నారు? సేమ్ ప్రొడక్షన్ లో మళ్ళీ ఇంకో సినిమా మీరే అన్న తీస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఇంకా నేనైతే ఇంకా ప్రొడ్యూసర్ గారికి అయితే ఏం చెప్పలేదండి. ఎందుకంటే ఒకవేళ నేను ఒక కథ అనుకుని ఆ కథ ప్రొడ్యూసర్ గారికి నచ్చింది అనుకోండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను తీయాలనుకున్నది ఏంటంటే నేను ఒక యాక్షన్ స్టోరీ ఒకటి రాసుకున్నాను. రెడీగా ఉంది బాండెడ్ స్క్రిప్ట్. నేను ఒక 5-6 ఉన్నాయండి, 6 స్టోరీస్ ఉన్నాయి. ఇది కాకుండా బౌండెడ్ స్క్రిప్ట్ ఒక 6 రాసుకున్నా. అందులో ఒక కథకి ఇంకో కథకి సంబంధం లేకుండా రాసుకున్నా. యాక్షన్ రాసుకుంటే మాస్లో ఒక యాక్షన్ రాసుకుంటే ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ యాక్షన్ ఒకటి, అలా విడివిడిగా ఒక ఫ్యాంటసీ కథ ఒకటి, తర్వాత ఒక హారర్ ఒకటి రాసుకున్నాను. సూపర్. ఒక లవ్ స్టోరీ ఒకటి రాశాను. బిగినింగ్ లో ఫస్ట్ ఒక లవ్ స్టోరీ రాశాను. అది నాకు చాలా ఇష్టం. ఓకే. కానీ దాన్ని ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు, లవ్ స్టోరీలో అదొక వెరైటీ అనిపిస్తుంది. ఎలా యాక్సెప్ట్ చేస్తారు, దాని మీద ఎలా వర్కౌట్ చేస్తే ఇప్పుడు అంటే నేను 10 years బ్యాక్ రాసుకున్న స్టోరీని ఇప్పుడు తీయాలనుకోండి, దానికి మళ్ళీ నేనేం మార్పులు చేస్తే బాగుంటుంది. ఇలాంటివి ఉన్నాయండి. యాక్షన్ స్టోరీ అంటే ఈ మధ్యన రాసింది, అంటే కోవిడ్ లో. ఎవరికన్నా చెప్పారా ఆఫ్టర్ దిస్? ఇంకా చెప్పలేదా, స్టార్ట్ చేయలేదా? ఇంకా లేదండి. నేను ఈ సినిమా మొదలయ్యి షూట్ జరుగుతున్న టైంలోనే మధ్యలో ఒకసారి ఒక అవకాశం వచ్చింది. ఒక హీరోకి చెప్తారా అని అడిగారు. ఎందుకంటే ఈ కథ ఆయన చెప్పడానికి ట్రై చేశాను అన్నమాట. అప్పుడు నేను ఒకటి చెప్పాను, సార్ నేను ఒక సినిమా చేశాను, అది రిలీజ్కి ఒక 2 months 1.5 months లో రిలీజ్కి రెడీగా ఉంది. ఈ టైంలో నేను పెట్టే చిన్న ఎఫర్ట్ అయినా ఆ సినిమా మీద పెట్టాలి, అందువల్ల నేను ఇప్పుడు చెప్పలేను సార్ అన్నట్టు స్మూత్ గా పక్కకు వచ్చారు అనమాట. రావడం ఏం కాదండి, అంటే ఒక పని ఏదైనా ఎవరైనా అడిగినప్పుడు చాలా కష్టంగా ఉంటదండి, నేను చేయలేను అంటే మీకు నో చెప్పడం రాదనమాట. నాకు చాలా మొహమాటం. అదే వర్క్ విషయం అంటే నాకు తెలిసిన సబ్జెక్ట్ మీద అయితే నేను కొంచెం స్ట్రాంగ్ గా మాట్లాడగలుగుతాను. తెలియకపోతే మాత్రం నిజంగా నాకు ఈ పని తెలియదని చెప్పేస్తాను. సూపర్. సో మరి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ పురుష సక్సెస్ అంటే? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే ఎక్కువ నేను పురుష అనే సినిమా చూసినప్పుడు జెంట్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అనుకున్నా, అయితే మధ్య మధ్యలో ఎక్కడైనా గబుక్కుని ఎక్కడైనా ఒక డైలాగ్ ఏమన్నా తప్పుగా అర్థమవుతుందా అని చిన్న భయం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మేల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు ఫీమేల్ మేము అలా చేస్తాం ఇలా చేస్తామా అని రిసెంబుల్ అవుతారు. కాకపోతే నేను ఒకటే అనుకున్నానండి, ఏ సినిమా అయినా సరే
సరదాగా హ్యాపీగా నవ్వించి ఎండ్కి వచ్చేసరికి ఒక మెసేజ్ ఇవ్వాలి. అది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సరే ఇద్దరికి సమానంగా. భాగస్వామి అంటే సమానం కదండి. హస్బెండ్ కి వైఫ్ భాగస్వామి, వైఫ్ కి హస్బెండ్ భాగస్వామి, ఇద్దరికి కలిపి ఒకటే చెప్తున్నాను. అలా అనుకున్నా, అది రీచ్ అయింది. లేడీస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్. తర్వాత సినిమా చూసిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ ఊర్లో నుండి ఒక్కొక్కరు ఫోన్ చేసి బాగా తీసావు, ఎంతలా చేస్తావు అనుకోలేదు, ఏం చిన్న సినిమా అన్నావు ఏంటి, పెద్ద సినిమా తీసి ఇలా మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇందులో కొన్ని మా ఫ్రెండ్స్ నిక్ నేమ్స్ వాడానండి కథలో. అవును అవును, డైరీలో ఎవరైతే ఆ నిక్ నేమ్స్ తో ఉన్నారో మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి తిట్టలేదండి. ముగ్గురులో ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు. ఒకడు రే నన్ను ఇలా అంటా తిట్టుకున్నాడు. సో మీరు చూసినటువంటి రియల్ స్టోరీస్ రాసారా, కొంచెం ఫిక్షనల్ కూడా ఉందా? చాలా వరకు రియల్ అండి. అంటే విషిక క్యారెక్టర్ కూడా ఎవరో ఉన్నారంట, మరి ఎవరో పాపం ఆ ఫ్రెండ్. ఓకే, చాలా వరకు ఒక 70% ఇందులో అన్ని క్యారెక్టర్స్ నేను ఎక్కడో చోట ఫ్యామిలీ మెంబర్స్ కానీ. మీకు అదేం లేదు? కొంచెం ఉంటుంది. ఎక్కడుంది? కమల దగ్గర ఉందన్నమాట, అంతేనా? అదే అదే ఏడ్చి సాధించేది అన్నది ఒకటి పెట్టుకున్నారు, అంతేనా? కొంచెం ఉంటుంది. ఎనీవేస్, అంటే జర్నీ చాలా లాంగ్ జర్నీ. మా ఇంట్లో మా రిలేటివ్స్ అందరూ కూడా సినిమాలోకి వెళ్తున్నప్పుడు మా మావయ్యలందరూ చాలా లాంగ్ జర్నీ చూస్ చేసుకుంటున్నావు, మరి నీకు అంత ఓపిక పట్టగలవా అన్నట్టు అన్నారండి. కానీ నాకు ఎక్కడా కూడా నేను అంత లాంగ్ జర్నీ చూసుకున్నానని అనుకోలేదండి. నేను పని చేసుకుంటూ వెళ్దాం, నేర్చుకుంటూ వెళ్దాం. ప్రతిదీ ఎవరికి రాదు కదండి. ఇప్పుడు నాకు ఆర్ట్ వచ్చు, ఇది నేర్చుకున్నాను కాబట్టి వచ్చింది. అలాగే డైరెక్షన్ కూడా నేర్చుకోవాలి. డైలాగ్స్ మామూలుగా ఎవరన్నా డైలాగ్ రాయగలవా? నేను ఎక్కువ బుక్స్ అయితే తక్కువే చదివానండి. నేను ఆ డైలాగ్స్ రాయగలవా అంటే నేను ఏం చేసేవాడిని అంటే అండి, ఫోన్కి ఇయర్ ఫోన్ పెట్టుకుని ఏదైనా ఒక సినిమా యూట్యూబ్ లో ప్లే చేసుకుని డైలాగ్స్ వింటూ వాకింగ్కి వెళ్ళిపోయేవాడిని. వినేవాడిని జస్ట్ డైలాగ్, విజువల్. నేను ఆ డైలాగ్ విన్నప్పుడు నేను విజువల్ ఊహించుకునేవాడిని. అలా నేను ప్రతిరోజు వాకింగ్ చేసేటప్పుడు ఒక సినిమా ఫినిష్ చేసేవాడిని. ఏదో ఒక సినిమా, త్రివిక్రమ్ గారి సినిమాలు చూసేవాడిని, ఈవి సత్యనారాయణ గారి సినిమాలు చూసేవాడిని, ఎస్వి కృష్ణారెడ్డి గారు. వాకింగ్ చేస్తారు మీరు? నాకు రెండే పనులండి, ఉన్నది టైటిల్స్ రాయడం. ఇంకా వేరే నాకు వర్క్ ఏం తెలియదు, వేరే ఇంకొక వర్క్ రాదు. ఆర్ట్ వచ్చు, కానీ ఇక్కడ హైదరాబాద్ లో ఈ ఆర్ట్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే టైటిల్స్ దగ్గర. టైటిల్స్ రాయడం, మిగిలిన టైంలో వాకింగ్ చేయడం. ఆ వాకింగ్ చేసే సమయంలో అప్పుడప్పుడు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్ళేవాడిని అనుకోండి, బైక్ మీద వెళ్ళిపోయాడు లాంగ్ జర్నీ. ఆ టైంలో కూడా సినిమాలు పెట్టుకుని డైలాగ్ లేనుకుంటే వెళ్ళిపోతారా మీరు? ఎవరన్నా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే పాటలు వింటారు, ఈయన డైలాగులు వింటారు. సూపర్ సూపర్. అండ్ చిరంజీవి గారికి కూడా టైటిల్ కార్డ్ రాశారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా రాశారు. ఏం సినిమాకి? ఇది కాటం రాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్ నేను రాసానండి టైటిల్స్. పవన్ కళ్యాణ్ గారి టైటిల్స్, చిరంజీవి గారిది వాల్తేరు వీరయ్య, బోళా శంకర్ నేను రాసానండి. నాగ చైతన్య గారి జోష్ ఫస్ట్ సినిమా టైటిల్, అఖిల్ గారిది అఖిల్ ఫస్ట్ సినిమా టైటిల్, అలా జెర్సీ. అందరికేనండి, వెంకటేష్ గారి వెంకీ మామ. తర్వాత నాకు బాగా మీ టైటిల్ కార్డ్స్ లో మీకు బాగా నచ్చిన టైటిల్ కార్డ్ ఏది? నాకు బాగా నచ్చిందంటే ఓయి టైటిల్ నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టమా? ఓకే, డీటెయిలింగ్ అంతా అంటే పొయిటిక్ గా ఉంటది. ఓయి తర్వాత మళ్ళీ అంతే పొయిటిక్ సీతారామం. నేను అదే అనబోతున్నాను ఇప్పుడు నా నోట్లో నుంచి. డిఫరెంట్ గా పేరు వచ్చినవి అయితే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. ఒక ఫేస్ ఉంటుంది, అవును, ఏజెంట్ ఫేస్ ఉంటుంది. తర్వాత అసుర అనే సినిమాకి నారా రోహిత్ గారి అసుర అనే సినిమా. నైస్. అసలు టైటిల్ గార్డుల పేర్లు చెప్తుంటే మామూలుగా లేదు. యా, సో ఇలా ఇన్ని టైటిల్ కార్డ్స్ రాసి ఆ తర్వాత అసోసియేట్, ఆ తర్వాత కో డైరెక్టర్ అండ్ రైట్ నో డైరెక్టర్. మంచి ఫేజ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఐఎమ్ సీయింగ్ దట్ ఇన్ యువర్ ఫేస్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నెక్స్ట్ సినిమా ప్రాజెక్టులు కూడా డిలే చేయకుండా
తొందరగా మాకు తీసుకురావాలని మా ముందుకి Delay ఏం మనస్ఫూర్తిగా లేదండి. కోరుకుంటున్నాను. ఆయన దగ్గర స్క్రిప్ట్లు రెడీగా ఉన్నాయి, ప్రొడ్యూసర్స్ కొంచెం అలా టైం ఇస్తే స్టోరీ చెప్పేసి సెట్ చేసేసుకుంటారు. అంతేనా వీరు గారు? అంతే అంతే. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. Thank you. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్ ఆఫ్ పురుష. సో ఇంకా మంచి మంచి సినిమాలతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూసారు కదా, ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ. మరో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తున్నానండి Olga వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమమాలి సైనింగ్ ఆఫ్. బాయ్. Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.